హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే హానర్ నుంచి ఒక లేటెస్ట్ మొబైల్ అయితే లాంచ్ అయింది. సో దాని పేరే హానర్ X90B. సో ఈ రోజు మన వీడియోలో ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, యాటిట్యూడ్ స్కోర్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా కాదా, కెమెరా టెస్ట్ ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంప్లీట్గా A to Z మనం తెలుసుకుందాం. సో ఎవరైతే ఈ మొబైల్ కొనుక్కోవాలని చూస్తున్నారో, లేకపోతే ఈ మొబైల్ ఎలా ఉంటుంది అని మీకు ఒక ఐడియా రావాలనుకుంటే కంపల్సరీ మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే బాక్స్ చూడడానికి మనకైతే ఈ విధంగా ఉంటుంది. సో దాని తర్వాత మనకు బాక్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఉంటుంది. సో దాని తర్వాత మనకైతే ట్రాన్స్పరెంట్ కేస్ ఉంటుంది. సో కేస్ అనేది మనకైతే మిడ్ రేంజ్ క్వాలిటీ ఉంది. సో దాని తర్వాత మనకైతే టైప్ సి కేబుల్ ఉంటుంది. సో ఇంకొక మంచి విషయం ఇందులో ఏంటంటే మనకైతే హెడ్ ఫోన్స్ కూడా మనకైతే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది కావచ్చు స్మార్ట్ ఫోన్లలో మనకి హెడ్ ఫోన్స్ అనేవి ప్రొవైడ్ చేయక. సో అంతేకాకుండా దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకైతే టైప్ సి నుంచి ఒక 3.5mm జాగ్ మనకైతే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో డైరెక్ట్ మనమైతే ఛార్జింగ్ పోర్ట్ నుంచి సాంగ్స్ అయితే వినొచ్చు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి, ఎందుకంటే ఇందులో హెడ్ ఫోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది మనకైతే చాలా మంచి విషయం. బట్ హ్యాపీనెస్ అయితే ఎంతోసేపు లేదు. ఇందులో మనకైతే ఛార్జ్ అయితే ప్రొవైడ్ అయ్యారు ఈ బాక్స్లో. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అంతేకాకుండా మనకైతే సంబంధించిన పేపర్ బిల్ ఉంటుంది, అంతేకాకుండా సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. సో ఛార్జర్ ఎందుకు ప్రొవైడ్ అయ్యారంటే, సో ఛార్జర్ అనేది మనకి ఈ బాక్స్లో ప్రొవైడ్ అయ్యారు. అంటే దీనికంటూ ఒక సపరేట్ మళ్ళీ వేరే బాక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారట. సో ఇది నేను చెప్తున్నది కాదు, సో వాళ్ళే కంపెనీ వాళ్ళే చెప్తున్నది. అంటే ఛార్జర్ మనం సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ మొబైల్ ఏదైతే మనకి మొబైల్ బాక్స్ ఉందో ఇందులో ప్రొవైడ్ అయ్యారు. సో దానికంటే సపరేట్ బాక్స్ ఉంటుంది. సో సపరేట్ షిప్పింగ్ ఉంటుంది. సో దాని ద్వారా మనకైతే సపరేట్ వాళ్ళైతే తీసుకోవాల్సి ఉంటుందట. సో వాళ్ళే చెప్తున్నారు. సో మనం చూడాలి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో. బట్ మనమైతే ఛార్జర్ అనేది ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఛార్జర్ అనేది మొబైల్తో రాదు, సపరేట్ బాక్స్లో మనకైతే వస్తుందని వీళ్ళైతే కంపెనీ వాళ్ళైతే మనకైతే చెప్పారు. సో వాట్ ఎవర్ మనకైతే బాక్స్ అయితే మొత్తం అయితే ఇవి ఉంటాయి. సో దీని ఛార్జర్ వచ్చేసి మనకైతే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో కంప్లీట్గా మనకైతే దీని ఫ్రేమ్స్ అయినా లేకపోతే బ్యాక్ సైడ్ అయినా మనకైతే పాలీ కార్పింగ్ ఉంటుంది. సో రఫ్గా మనం మాట్లాడుకుంటే మనమైతే ప్లాస్టిక్ బాడీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి మనకు ఆరెంజ్, ఇంతకుముందు బాక్స్ మీద చూపించిన కదా. సో అది మనకు దాని వెనుక లెదర్ ఫినిషింగ్ తోటి వస్తుంది, ఆరెంజ్ కలర్ లెదర్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో ఇది మనకు బ్లాక్ కలర్. సో దీంట్లో మనకైతే ప్లాస్టిక్ పడరు A to Z. సో అంతేకాకుండా మనకైతే ఫ్రేమ్స్ కూడా ఆల్మోస్ట్ మనకైతే అంత ప్లాస్టిక్ తోటి వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే సర్కిల్ టైప్లో మనకైతే కెమెరాస్ ఉంటాయి. సో ఇది ఒక లగ్జరీ వాచ్ రీడిజైన్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. సో చూడడానికి మన కెమెరాస్ అయినా, సో పక్కపడి రింగ్ లైట్ అయినా, గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయినా కంప్లీట్గా మనకు ఒక లగ్జరీ వాచ్ ఎలా ఉంటుందో సో దాని డూప్లికేట్ మోడల్ రీడిజైన్ చేసి మనకైతే కంపల్సరీ మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా అయితే మనకు IP53 వాటర్ రెసిస్టెంట్ తోటి మనకి ఇది వస్తుంది. అంటే డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అని చెప్పలేము, కానీ కొంతవరకు సర్వైవ్ అవుతుంది అంతే. సో ఓవరాల్ మన బాడీ గురించి డీటెయిల్ తెలుసుకున్నట్లయితే మనకైతే కింద సైడ్ మనకైతే స్పీకర్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డ్యూల్ మైక్ కూడా ఉంటుంది. సో టైప్ సి పోర్ట్ ఉంటుంది. సో మనకైతే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. సో ఇందులో మనమైతే 2 నానో సిమ్లు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే పవర్ బటన్ ఉన్న వాల్యూమ్ బటన్ ఉంటాయి. సో ఈ మొబైల్ అనేది మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తోటి మనకైతే వస్తుంది. 7.98mm థిక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా 185 గ్రామ్స్ మనకైతే వెయిట్ కూడా ఉంటుంది మొబైల్ అనేది. సో మీరు ఒకసారి అంచనా వేయచ్చు, ఏదైతే మనకు కమ్ టు 5800 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇది ఒక బిగ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇంత బ్యాటరీ ఉన్నా కూడా మనకైతే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1తో వస్తుంది. కొన్నిసార్లు ఏదైతే మనకు స్నాప్డ్రాగన్ 7 Gen కూడా కొన్నిసార్లు బీట్ వేస్తుంది, అన్నిసార్లు కాదు. సో ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అనేది మనకైతే 4 nanometer బిల్ అయిన ప్రాసెసర్. సో కాబట్టి మనకైతే బ్యాటరీ పరంగా కానీ ఫాస్ట్ పరంగా కానీ సో మనకైతే చాలా బాగుంటుంది. సో యాటిట్యూడ్ స్కోర్ అనేది మనకైతే దగ్గర 5 lakhs దాకా ఇదైతే రీచ్ అయింది. ఇది కూడా ఒక మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో CPU థ్రోటలింగ్ స్కోర్ చెక్ చేసినట్లయితే ఇదైతే మనకి 89% దాకా మనకైతే రీచ్ అయింది. సో మాక్సిమం హీట్ అయితే మనకైతే 41 degrees దాకా ఇదైతే రీచ్ అయింది. సో అన్ని నార్మల్గా ఉన్నాయి. సో ఎక్సలెంట్ చెప్పలేము, కానీ మనకైతే ఒక యావరేజ్ మొబైల్ ఎలా ఉన్నాయో మనకైతే అన్ని కంపల్సరీ ఉన్నాయి. సో మరి తక్కువ కూడా లేవు. సో ఒక పర్ఫెక్ట్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. అంతేకాకుండా UFS 3.1 స్టోరేజ్ తోటి మనకి వస్తుంది. సో ఫైల్ పరంగా కానీ లేకపోతే యాప్స్ క్లోజ్ చేసేటప్పుడు, ఓపెన్ చేసేటప్పుడు, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మీకు డే బై డే లైఫ్లో ఫాస్ట్ ఉంటుంది. మీకైతే ఎక్కడ మీకు ల్యాగ్ అయినట్టు ఏమి అనిపించదు. అంతేకాకుండా ఇందులో మీరు BGM కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే లైక్ సర్ఫేస్ కానివ్వండి, ఇలాంటి గేమ్స్ అని మీరైతే స్మూత్గా ఆడుకోవచ్చు. మీకు కూడా ఇందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇది ఒక 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మీకు అంతే అన్ని రఫ్గా మనకైతే అన్ని రన్ అవుతాయి. అంటే మీరు 24 గంటలు వాడితే ఇది హీట్ ఇష్యూ లేకపోతే కొంచెం చిన్న ల్యాగ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ సో నార్మల్గా ఎప్పుడైనా ఒకసారి గేమ్స్ ఆడితే మాత్రం మీకు ఎటువంటి ల్యాగ్స్ అయినా ఎటువంటి ఏమి. సో ఎప్పుడు గేమ్స్ ఆడితే మాత్రం మీరు గ్రాఫిక్స్ అనేది కొంచెం తక్కువ వేసుకుని ఆడాలి. అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది ఏం తెలియదు. సో స్మూత్గా అనేది రన్ అవుతుంది. సో మెయిన్లీ మన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6.8 కర్వ్డ్ 3D ఆమ్లెట్ డిస్ప్లే తోటి మనకి ఇది వస్తుంది. ఇది మనకు 1.5K రెజల్యూషన్ దాకా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 120Hz రీఫ్రెష్ రేట్ కూడా మన డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే పరంగా మనకి చాలా బాగుంది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇదైతే మనకు 1200 పిక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకు అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా మనకు విజిబిలిటీ పరంగా సో మనకి చాలా బాగుంటుంది. సో ఇందులో మనం నోటీస్ చేయడానికి ఏం లేదు.
1920 హెచ్ దాకా మనకైతే PWM స్కోర్ వేసింది. అంతేకాకుండా 100% అయితే CDI P3 స్కోర్ అయితే వేసింది. సో ఇది ఒక మంచి స్కోర్ అని మనం చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇదైతే అన్బ్రేకబుల్ మొబైల్ అని వీళ్ళు చాలా వరకు అయితే సో దీని అయితే ఒక మొబైల్ లాంచ్ ఈవెంట్ నుంచి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఇందులో మనకైతే అన్బ్రేకబుల్ ఒక సర్టిఫికేట్ కూడా మనకైతే స్విట్జర్లాండ్ నుంచి వీళ్ళైతే తీసుకున్నారు. సో అన్బ్రేకబుల్ అంటే దీన్ని బండకేసి కొట్టిన పలగది అని కాదు. సో నార్మల్గా మీరు ఒక నార్మల్ మొబైల్ కన్నా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. లైక్ దీని ఒక 10 యాంగిల్స్ నుంచి మీరు కింద పడేసినా కూడా ఏది మీకు పలగది, డిస్ప్లే పలగది, స్క్రాచ్ పడది, వెనక బాడీ పలగది, ఏది పడదు అన్బ్రేకబుల్ అని దాని అంటారు. ఇప్పుడు డైరెక్ట్ తీసుకపోయి ఒక బండకు లేకపోతే సుతితోటి కొడితే పలగదా. సో అలా కాదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు హోల్డర్ అంటే షోల్డర్ హైట్ నుంచి పడేసిన లేకపోతే నార్మల్ ఇప్పుడు మెట్ల నుంచి కింద పడ్డా సో నార్మల్ టైమ్స్లలో మీకు నార్మల్ మొబైల్ కన్నా ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ అవుతుంది, ఎక్కువ సెక్యూరిటీని అయితే మీకు ఇస్తుంది. సో అది దాని అర్థం. సో చాలామంది యూట్యూబర్స్ అయితే నేను చెక్ చేశారు. సో 10 సార్లు 20 సార్లు కింద నుంచి పడేయడం కానీ లేకపోతే నార్మల్గా ఇట్లా ఫ్లోర్ నుంచి పడేయడం కానీ సో చేశారు. సో ఇదైతే అన్ని టెస్టులలో పాస్ అయింది వీళ్ళు చెప్పినట్టు నిజంగానే. సో కాబట్టి మనమైతే 10కి 10 రేటింగ్ అయితే మనం తీయచ్చు. సో ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ బట్టి సో ఇది మనకు అన్బ్రేకబుల్ మొబైల్ మనం కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో నేను చాలా వీడియోస్ అయితే చెక్ చేశాను. సో మనకైతే మొబైల్ అనేది ఎక్కడ డ్యామేజ్ చేయాలి, ఈవెన్ కొన్ని చోట్ల అనేది చిన్న స్క్రాచ్ కూడా వాళ్ళ డిస్ప్లే కానీ వెనక సైడ్ అయినా సో కంపల్సరీ మనం అయితే మెచ్చుకోవచ్చు దీని ఈ విషయంలో మన హానర్ని. సో సాఫ్ట్వేర్ గురించి మనకు ఇదైతే మనకు 130తో వస్తుంది. సో 114 ఇస్తే మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇదైతే మనకు మ్యాజిక్ OS 7.2తో వస్తుంది. అంతేకాకుండా 2 years మనకైతే వీళ్ళు OS అప్డేట్ ఇస్తారు. అంతేకాకుండా మ్యాక్స్ మనకైతే 15 లైక్ 113 అంటే 115 దాకా మనకైతే అప్డేట్ అయితే ఛాన్స్ అవుతుంది. సో అంతేకాకుండా ఇదైతే మనకు 3 years దాకా సెక్యూరిటీ పర్చేజ్ అయితే ఇస్తారు. సో 114 తోటి ఇస్తే మనకైతే ఇంకా చాలా బాగుండు. సో అంతేకాకుండా ఇందులో మనకైతే కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే మనకు లేదు. సో మీరు థర్డ్ పార్టీ యాప్స్ అని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మీకు గూగుల్ డైరీ అని లేకపోతే నార్మల్గా ఇన్బిల్డ్ ఈ సాఫ్ట్వేర్లో మనకైతే కాల్ రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో కాబట్టి మీరు ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్ అని డౌన్లోడ్ చేసుకుని మీరైతే కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. సో మన కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో 2 MP మనకైతే మైక్రో కెమెరా ఉంటుంది. సో మెయిన్ కెమెరా ఉపయోగించి మనమైతే 4K 30 fps దాకా మనమైతే రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో మనకైతే ఫుల్ HD 30 fps దాకా మనమైతే వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో 8x జూమ్ కూడా మనకైతే మెయిన్ కెమెరా ఉంటుంది. సో దీనివల్ల మన డీటెయిల్స్ కూడా మనకైతే ఎటువంటి మిస్ కాకుండా మనకి చాలా మంచిగా జూమ్ చేసి ఫోటోలను వీడియోలను చేయొచ్చు. అంతేకాకుండా మనకు సెల్ఫీ కెమెరా మనకైతే నైట్ మోడ్ లేదు. సో నైట్ మోడ్ అనేది మనకు పెద్ద బిస్కెట్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి నైట్ మోడ్ కావాలంటే మీరైతే గూగుల్కి సంబంధించిన సో లైక్ మొన్న ఒక వీడియో ఇచ్చిన కదా గూగుల్ క్యామ్ అని. సో దానికి సంబంధించిన మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకైతే నైట్ మోడ్ వర్క్ చేస్తుంది. బట్ ఇన్బిల్ట్గా మనకైతే నైట్ మోడ్ లేదు ఇందులో. సో ఓవరాల్గా మనమైతే కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు డే టైంలోనైనా నైట్ టైంలోనైనా మనమైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మనకు ఫ్రంట్ కెమెరా నైట్ టైం బిస్కెట్ అవుతుంది కానీ సో బ్యాక్ కెమెరా ఉపయోగించి మనమైతే ఫోటోలైన వీడియోలను మంచిగా దిగచ్చు. సో బ్యాటరీ గురించి మనకుంటే ఏదైతే మనకు 5800 బిగ్ బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 33 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో బాక్స్లో ప్రొవైడ్ అయ్యారు, సపరేట్గా వీళ్ళైతే షిప్ చేస్తారు. సో అంతేకాకుండా ఏదైతే మనకు 0 నుంచి 100% రావడానికి అరౌండ్ మనకైతే 95 minutes దాకా టైం అయితే పడుతుంది. సో అంతేకాకుండా మనకి బ్యాటరీ లైఫ్ కూడా మనకైతే చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మనం 100% ఛార్జ్ పెట్టి 4 hours దాకా ఫుల్ బ్రైట్నెస్ పెట్టి సో మనకు వీడియో ప్లే చేసినట్లయితే సో 4 గంటల తర్వాత అయితే మనకు 59% మనైతే రీచ్ అయింది. సో దీనివల్ల మనకు ఒక హోల్ డే అంతేకాకుండా ఒక డే నర కూడా మనకైతే ఈజీగా అయితే ఈ మొబైల్ అనేది వస్తుంది. ఇది ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చు మొబైల్లో సో బిగ్ బ్యాటరీ ఇవ్వడం వల్ల. సో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు డ్యూయల్ బ్యాండ్ 5G తో వస్తుంది. సో 2 సిమ్లు మనమైతే 5G వాడుకోవచ్చు. అంతేకాకుండా బ్లూటూత్ 5.1తో వస్తుంది. సో వైఫై 5తో వస్తుంది. అంతేకాకుండా ఇందులో మెయిన్లీ NFC అయితే ఇచ్చారు. సో NFC అనేది చాలా మొబైల్స్ కూడా మిస్ అవుతున్నాయి. ప్రీమియం మొబైల్స్ కూడా మనకి NFC మిస్ అవుతున్నాయి. బట్ ఇందులో మనకైతే NFC ఇచ్చారు. సో NFC ద్వారా మనం అయితే ఆన్లైన్ పేమెంట్స్ డైరెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో వితౌట్ కార్డు వితౌట్ ఎనీథింగ్. సో మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే ఒకటే వేరియంట్ ఉంది. సో అదైతే మనకు 8GB + 256GB. ఇదైతే మనకు అరౌండ్ 26,000 పెట్టారు. సో 25,999 అని. సో అంతేకాకుండా మనకైతే బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్ అనేది మనకు 3,000 రూపాయలు ఉంటుంది. సో 3,000 రూపాయలు మనం తీసేస్తే ఇదైతే మనకు అన్ని ఆఫర్స్ కలుపుకొని 22,999కు మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో 22,999 రూపాయలకి కంపల్సరీ మనకైతే వాల్యూ ఫర్ మన మొబైల్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మనకైతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్చేంజ్ ఆఫర్ మీరు అవన్నీ కలుపుకుంటే మీకైతే ఇంకొంచెం తక్కువ రేటుకి అయితే మీ మొబైల్ అనేది వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో దీనికి ఉన్న పోటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే IQ Z7 Pro వస్తుంది. అంతేకాకుండా Vivo V29 కూడా సంథింగ్ ఉన్నట్టుంది. సో అంతేకాకుండా మోటరోలా నుంచి సో మోటరోలా Neo 40 వస్తుంది. సో ఈ మొబైల్స్ అనేది దీనికన్నా కొంచెం బెటర్గా అయితే ఆ మొబైల్స్ అయితే ఉంటాయి. బట్ మీరు హానర్ నుంచి ఒక మంచి మొబైల్ అది కూడా ఈ మధ్య లాంచ్ అయిన మొబైల్ ఒక బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే కంపల్సరీ దీనైతే కన్సిడర్ చేయొచ్చు. మరి అధ్వానం అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది ప్రాసెసర్ బట్టి నేను చెప్తున్నా. సో దాని తర్వాత మీరైతే డిసైడ్ కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు చెప్పినా దీన్ని బట్టి ఈ మొబైల్ అనేది మీకు సెట్ అవుతే తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో అంతేకాకుండా ఇంకైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే ప్రతి ఒక్క కామెంట్ రిప్లై చేస్తా, లేకపోతే వేరే వీడియో చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.